చాలా మంది ఇండియా నుంచి జర్మనీ రావాలన్న డ్రీమ్ ఉంటది. అయితే అది కొంతమంది బీటెక్ అయ్యాక, గ్రాడ్యుయేషన్ అయ్యాక మాస్టర్స్‌కి రావాలనుకుంటారు. కొంతమంది గ్రాడ్యుయేషన్ అయ్యాక జాబ్‌కెళ్ళి మాస్టర్స్‌కి రావాలనుకుంటారు. సో, అసలు ఈ మాస్టర్స్‌కి రావాలి అనే థాట్ ఒస్తది. కానీ దాన్ని ఎలా ఫుల్‌ఫిల్ చేసుకోవాలి? దానికొచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? అసలెలా స్టార్ట్ చేయాలి? ఏంటి? అనేది చాలా డౌట్స్ ఉంటాయి. సో, అవన్నీ ఈ వీడియోలో మనం ఫుల్ క్లారిటీగా క్లారిఫై చేసుకుందాం. హలో గైస్, వెల్కమ్ టు గోదావరి ఫ్యామిలీ ఇన్ జర్మనీ. సో, ఈ వీడియో మొత్తం మాస్టర్స్ చేయాలనుకునే స్టూడెంట్స్ కి బాగా యూజ్ అవుతుంది. సో, నేను ఒక స్టూడెంట్‌ని తీసుకొస్తాను ఇక్కడ. మాస్టర్ స్టూడెంట్ తను. ఇక్కడికి రావడానికి చాలా కష్టపడ్డది. అండ్ ఇక్కడికొచ్చాక ఇక్కడ అడ్జస్ట్ అవ్వడానికి కూడా ఇంకా కష్టపడ్డది. ఫైనల్‌గా ఏంటంటే ఒక సొల్యూషన్ అనేది తను తెచ్చుకుంది. తన ఎక్స్‌పీరియన్సెస్ బట్టి తను ఇక్కడున్న ప్రాబ్లమ్స్‌ని ఎలా ఫేస్ చేసింది, వాటి నుంచి ఎలా ఓవర్‌కమ్ అయ్యింది, అసలిప్పుడు ఎలా సర్వైవ్ అవుతుంది, కాలేజ్‌లో ఎలా జరుగుతుంది, ఏంటి అనేది మొత్తం డీటెయిల్‌గా మాట్లాడుకుందాము. ఐ వాంటెడ్ టు ఇంట్రొడ్యూస్ కావ్య. హాయ్ కావ్య. హాయ్ అక్క. ఒకసారి ఇంట్రొడ్యూస్ చేసుకోవా? హాయ్ ఆల్. నేను కావ్య. హైదరాబాద్ నుండి యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ డేటా సైన్స్. ఫస్ట్ అసలు నీకు జర్మనీ రావాలని ఎందుకు అనిపించింది? అంటే జర్మనీ అనేది ఎందుకు డ్రీమ్ అయ్యింది నీకు? నా బ్యాచిలర్స్ నేను కంప్యూటర్ సైన్స్ లో చేశాను అండ్ నార్త్ ఇండియా ఢిల్లీలో. అండ్ నేను చాలా హ్యూజ్ అమౌంట్ స్పెండ్ చేశాను నా బ్యాచిలర్స్ కోసం. అండ్ తర్వాత నేను ప్లేస్ అయిన కంపెనీలో నాకు వచ్చే శాలరీకి నా కాలేజ్ ఫీజ్ కి అసలు సెట్ అవ్వలేదు. సో అసలు తక్కువకి సెటిల్ అవ్వకూడదు. సంథింగ్ వి షుడ్ అచీవ్ అని చెప్పి నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను కంట్రీస్. ఓకే. అండ్ అందులో నాకు తక్కువ ఇండియన్స్ ఉన్న వాళ్ళు ఉన్న కంట్రీ చూసుకుంటే జర్మనీ అనిపించింది. అండ్ ఆపర్చునిటీస్ ఎక్కువ, ఇండియన్స్ తక్కువ. సో ఐ ఫీల్ దిస్ ఇస్ అ బెటర్ కంట్రీ ఫర్ మీ. ఓకే. ఇప్పుడు నువ్వు జర్నీ రావాలి అని ఫిక్స్ అయ్యావు కదా! ఫిక్స్ అయినప్పుడు నువ్వు చేసిన రీసెర్చ్ ఏంటి? నీకెవరైనా గైడ్ చేసారా? హౌ యూ డెల్ట్ విత్ ఇట్? ఎలా స్టార్ట్ చే ఫస్ట్ నేను అబ్రాడ్ వెళ్దామని ఉండే. ఏ కంట్రీ అనేది ఫిక్స్ అవ్వలేదు. నా కజిన్స్ యూఎస్ లో ఉన్నారు, యూకే లో ఉన్నారు. హుహు. అండ్ మా పేరెంట్స్ కూడా చాలా వరకు యూఎస్ ఆర్ యూకే చూస్ చేసుకుంటే నీకు బెటర్ ఉంటది, వాళ్ళు సపోర్ట్ చేస్తారు అనేటట్టు ఉండే. హ్మ్. బట్ అది 2024. సో ఆ టైంలో చాలా కాంపిటీషన్ ఎక్కువ. యూఎస్ అండ్ హుహు. యూకే లో మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అప్పుడు నేను గూగుల్, యూట్యూబ్ చాలా ఛానల్స్ ఫాలో అయ్యేదాన్ని. హ్మ్. ఎక్కడ ఎలా ఉంది జాబ్ జాబ్ సిచ్యువేషన్, పార్ట్ టైమ్స్, స్టడీస్ ఎక్కడ బాగుంటదని చూసుకున్నా. ఓకే. అప్పుడు జర్మనీ బెటర్ అనిపించింది. బట్ లాంగ్వేజ్ ఇస్ ద బ్యారియర్. సో హుహు. నేను కొంచెం ఇక్కడ బేసిక్స్ నేర్చుకొని అక్కడికెళ్ళాక నేర్చుకోవచ్చు అనే మైండ్ సెట్‌తో జర్మనీ పిక్ చేసుకున్నాను. ఓకే. సో, ఇప్పుడు నువ్వు జర్మనీ పిక్ చేసుకున్నావు. అంతే నీ రూట్ అంతా సెట్ చేసుకున్నావు. సో, ఇప్పుడు జర్మనీ మాస్టర్స్ చేయాలి అనుకుంటే దానికేమన్నా ఎగ్జామ్ లాంటిది లేకపోతే ఎలా ప్రాసెస్ అనేది జరుగుతదిక్కడ? ఓకే. ఫస్ట్ మనం జర్మనీ రావాలంటే కొన్ని స్పెసిఫిక్ కంట్రీస్ ఉంటాయి. ఇండియా ఏంటంటే మన డిగ్రీని మనము సర్టిఫైడ్ అని ప్రూవ్ చేసుకోవాలి. దానికోసమని ఏపీఎస్ సర్టిఫికేట్ మనం అప్లై చేసుకోవాలి. ఆ ఆఫీస్ అనేది ఢిల్లీలో సిట్యుయేట్ అయ్యి ఉంటదనమాట. హుహు. మన డాక్యుమెంట్స్ అన్ని సర్టిఫైడ్ చేసి వాళ్ళకి పంపించి అండ్ సర్టెన్ అమౌంట్ ఉంటది. అది పే చేయాలి. ఓకే. వితిన్ 2-3 మంత్స్‌లో మనకు వాలిడ్ సర్టిఫికేట్ వస్తది. ఓకే. అది ఉంటే మాత్రమే మనం ఇక్కడికి రాగలుగుతాం. ఓకే. యాస్ పర్ మై నాలెడ్జ్ నా మాస్టర్స్‌కి అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది హుహు. లేకపోతే మన సర్టిఫికేట్స్ వాలిడ్ కానట్టు. ఓకే. సో, ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఏపీఎస్ మనం హ్మ్. చేసుకోవాలి. చేసుకోవాలి. దాని తర్వాత విత్ ద హెల్ప్ ఆఫ్ థాట్ మనము చూసుకోవాలి. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి. పబ్లిక్ అండ్ ప్రైవేట్. సో, ఇప్పుడు నువ్వు ఏపీఎస్ కోసం ఢిల్లీకి అప్లై చేసుకుంటావు. అదొక్కటే సరిపోతుందా మాస్టర్స్‌కి రాడానికి? ఆర్ ఎల్స్ లైక్ నీకేమైనా ఎగ్జామ్ లాంటిదేమన్నా రాయాల్సొస్తదా? అంటే ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్‌కి ఎంట్రన్స్ ఎగ్జామ్ కావాలి. హుహు. వాటికైతే ఆ ఎంట్రన్స్ టెస్ట్ రాసుకోవాలి. ఓకే. బేసిక్‌గా అయితే ఐఎల్టీఎస్ కావాలి, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ. బికాజ్ ఓకే. మనకిక్కడ కోర్సెస్ ఇంగ్లీష్‌లో ఉంటాయి అండ్ జర్మన్‌లో ఉంటాయి. ఒకవేళ హుహు. నువ్వు జర్మన్ థాట్ ప్రోగ్రామ్‌కి చేస్తే జర్మన్ సర్టిఫికేషన్ కావాలి. ఇంగ్లీష్ థాట్ ప్రోగ్రామ్స్‌కి అప్లై చేస్తే ఇంగ్లీష్ ఐఎల్టీఎస్ అండ్ బ్యాచిలర్స్ సర్టిఫికేట్, పాస్‌పోర్ట్, ఏపీఎస్ ఇవి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అండ్ సమ్ ఎల్ఓఆర్స్, లెటర్స్ ఆఫ్ రికమెండేషన్ మన యూనివర్సిటీ నుండి కావాలి. అండ్ నీ మోటివేషన్ లెటర్ కూడా కావాలి. నువ్వెందుకు జర్మనీ రావాలనుకుంటున్నావు? స్పెసిఫిక్‌గా అదే యూనివర్సిటీకి ఎందుకెళ్ళాలనుకుంటున్నావు? అదే డిగ్రీ ఎందుకు చేయాలనుకుంటున్నావు? అనేది లెటర్ అనేది లెటర్‌లో రాయాలి. కావాలి. లెటర్ ఓకే. ఆఫ్ మోటివేషన్, ఎస్ఓపీ అంటారు. యెస్. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆర్ జర్మన్ ప్రొఫిషియన్సీ టెస్ట్ టెస్ట్ బేస్డ్ ఆన్ ద ఏదోకటి. యూనివర్సిటీ ఓకే. అండ్ ఫినాన్స్. ఓకే. ఇవి 3. ఫినాన్స్ అంటే లైక్ అమౌంట్. ఇప్పుడు మనం ప్రైవేట్‌కి వస్తే మాత్రం ముందే మనం హాఫ్ ఇయర్ ఫీస్ లేదా ఫుల్ 1 ఇయర్ ఫీస్ పే చేసేసుకొని వీసాకి ఓకే. అప్లై చేసే టైంలో ప్రూఫ్ చూపించాలి. ఓకే. యాస్ వెల్ యాస్ మనం ఇక్కడ ఉండడానికి ఎక్స్‌పెన్సెస్ €12,000 మనం లాక్డ్ అకౌంట్‌లో ఫ్రీజ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు నువ్వు ఈ డాక్యుమెంట్స్ అండ్ ఈ ఎగ్జామ్ అంటే ఎయిదర్ ఇంగ్లీష్, వెదర్ ఇట్ ఈస్ ఇంగ్లీష్ యూనివర్సిటీ అయితే ఇంగ్లీష్, జర్మన్ యూనివర్సిటీ అయితే జర్మన్ ప్రొఫిషియన్సీ కావాలన్నావు. ఇది కాకుండా మనం బీటెక్ అంటే గ్రాడ్యుయేషన్ సంబంధించిందేమన్నా ఇంత పర్సెంటేజ్ కావాలి అన్నట్టేమన్నా ఉంటదా? అంటే మినిమమ్ స్కోర్ అనేది ఉండాలి. అట్‌లీస్ట్ ఓకే. 6 ఆర్ 6.5 సీజీపీఏ ఉంటే బెటర్.
ఓకే. ఒకవేళ 7 ఆర్ 8 ఉంటే అడ్మిషన్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటది. సో, జర్మనీలో నేను విన్నదేంటంటే, పబ్లిక్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇలా ఉన్నాయని నాకి కొంచెం క్లారిటీ ఇస్తావా? ఎందుకంటే వాళ్ళు చేసుకునేటప్పుడు మంచిది చేసుకుంటారు కదా! హుహు. సో, అసలు ఈ యూనివర్సిటీస్ ఏంటి? దేంట్లో ఎళ్తే ఏది బెనిఫిట్ అనేది కొంచెం ఎక్స్‌ప్లెయిన్. మొత్తం నీ రియల్ ఎక్స్‌పీరియన్స్ అంతా చెప్పు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇక్కడ రియల్ టైమ్‌లో ఏం జరుగుతుంది అనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, వాళ్ళకి కరెక్ట్ హోప్స్ ఇవ్వగలుగుతాం మనం. అంటే అన్నెసెసరీ హోప్స్ కాకుండా కరెక్ట్‌గా వాళ్ళు రీచ్ అవ్వగలుగుతారా లేదా అనేది వాళ్ళు డిసైడ్ అవ్వగలరు కదా! అందుకని. ఓకే. నువ్వు చెప్పింది నిజమే అక్క. ఇక్కడ ప్రైవేట్ అండ్ పబ్లిక్ అని 2 టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి. పబ్లిక్ అంటే మన ఇండియాలో గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి కదా! అలా మొత్తం ఫ్రీ అన్నమాట. సెమిస్టర్ ఫీస్ చాలా తక్కువుంటది కంపేర్ టు ప్రైవేట్ యూనివర్సిటీ. ప్రైవేట్‌లో ఏంటంటే మనం బ్యాచిలర్స్‌లో మనం ప్రైవేట్ యూనివర్సిటీలో చదివితే ఎలా అయితే ఫీస్ పే చేస్తామో, ఇక్కడ కూడా అలాగే సెమిస్టర్ వైస్ ఫీస్ పే చేస్తాము. కొంచెం ఎక్కువ అమౌంట్‌లోనే ఇండియాతో కంపేర్ చేస్తే. పబ్లిక్‌లో అయితే 400-500 యూరోస్ ఉండొచ్చు సెమిస్టర్ ఫీస్. ఓన్లీ సెమిస్టర్ ఫీస్ ఉంటది. అండ్ సెమిస్టర్ టికెట్ అని లైక్ ఇక్కడ మనకి టికెట్ ఉండాలి కదా! ట్రావెల్ టికెట్ దానికని ఎంత ఎక్స్‌పెన్సెస్ ఉన్నా సరే నాట్ మోర్ దెన్ 1000 యూరోస్ అయితే అవ్వదు. ప్రైవేట్‌లో అయితే డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ద యూనివర్సిటీ ఫీస్ కూడా డిఫరెంట్ ఉంటది. సో, అప్రాక్సిమేట్‌లీ చెప్పాలంటే 1 సెమిస్టర్‌కి 4000 యూరోస్ టు 6000 యూరోస్ అండ్ అబోవ్ కూడా ఉండొచ్చు. మినిమమ్ అయితే 4000 యూరోస్ పర్ సెమిస్టర్. అదే పబ్లిక్ అయితే 400 యూరో, 500 యూరో అప్ టు 1000 యూరోస్ పర్ సెమిస్టర్. సెమిస్టర్. పబ్లిక్ యూనివర్సిటీ రావాలి అంటే ఏమేం కేటగరీస్ మ్యాచ్ అవ్వాలి? ఇన్‌కేస్ పబ్లిక్ యూనివర్సిటీ రాకపోతే గనక ప్రైవేట్ యూనివర్సిటీ చేసుకోవచ్చా? చేసుకుంటే దాంతో ఏ ఆపర్చునిటీస్ ఉంటాయి? అంటే దేని వల్ల ఎంత బెనిఫిట్ ఉంటుంది? క్వాలిఫికేషన్ అనేది ఇస్తావా? ఓకే. పబ్లిక్‌లో ఫస్ట్ మనం సీట్ తెచ్చుకోవాలంటే మీరు 2025లో రావాలనుకుంటే 1 ఇయర్ ముందు నుంచే మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి పబ్లిక్ అయితే. ఎందుకంటే ఈ అప్లికేషన్ పీరియడ్ చాలా లెంతీగా ఉంటది. అండ్ ఆల్సో మనం సింగిల్ యూనివర్సిటీ చూస్ చేసుకోము. డిఫరెంట్ యూనివర్సిటీస్ ట్రై చేస్తాము. అండ్ ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క లైక్ ఎస్ఓపీస్ రాసుకోవాలి. ఒక్కొక్క రెజ్యూమే క్రియేట్ చేసుకోవాలి. ఒక్కొక్క వేలో అప్లై చేసుకోవాలి. సో, దట్స్ వై ఐ టోల్డ్ 1 ఇయర్ ముందు అప్లై చేసుకోవాలి. ప్రైవేట్ ప్రాసెస్ అనేది చాలా ఈజీ. అండ్ అది చాలా ఈజీగా మనమే చేసేసుకోవచ్చు. పబ్లిక్‌లో అయితే ఏంటంటే నీ బ్యాచిలర్స్‌లో చేసిన క్రెడిట్స్ అండ్ నువ్వు మాస్టర్స్‌కి రావాలనుకున్నప్పుడు ఆ యూనివర్సిటీ క్రెడిట్స్ కొంచెం మ్యాచ్ అవ్వాలి. వాళ్ళు క్రైటీరియా పెడతారు. లైక్ ఓకే. మ్యాథమెటిక్స్‌లో ఇన్ని క్రెడిట్స్ కంప్లీట్ అయ్యుండాలి. హుహు. సైన్స్‌లో ఇన్ని క్రెడిట్స్ కంప్లీట్ అయ్యుండాలి. ఇంగ్లీష్‌లో ఇన్ని క్రెడిట్స్ కంప్లీట్ అయ్యుండాలి అని క్రెడిట్స్ ఉంటాయి వాళ్ళకి. సో, అది మ్యాచ్ అయితే ఒక ఓకే. ఎలిజిబిలిటీ క్రైటీరియా మ్యాచ్ అయినట్టు. లైక్ నీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. సెకండ్ వచ్చేసి వాళ్ళు నీ ఐఎల్టీఎస్ చూస్తారు. వాళ్ళకి బేసిక్ రిక్వైర్‌మెంట్ 6.5, 7.5 ఉంటది. టాప్ యూనివర్సిటీస్ అయితే కొంచెం ఎక్కువుంటది. 8 ఆర్ 8.5. హుహు. ఒకవేళ జర్మన్ థాట్ అయితే వాళ్ళు సేమ్ లెవెల్ జర్మన్ గూడా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. థర్డ్ థింగ్ వచ్చేసి మనకి ఎస్ఓపీ. స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్. అంటే నువ్వెందుకు జర్మనీ చూజ్ చేసుకున్నావు? ఎందుకు ఈ యూనివర్సిటీ చూజ్ చేసుకున్నావు? అండ్ వై యూ చూజ్ ద ప్రోగ్రామ్. ఓకే. సో, నీ ఇంట్రెస్ట్‌ని అందులో చాలా బాగా చెప్పగలిగితే ఈవెన్ దో నీకు గ్రేడ్స్ తక్కువున్నా, ఐఎల్టీఎస్ తక్కువున్నా నేను కన్సిడర్ చేసే ఛాన్స్ ఉంటది. అండ్ సమ్ యూనివర్సిటీస్‌కేంటంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటది. సో, అది కూడా మనం క్రైటీరియా మ్యాచ్ అవ్వాలి సీట్ రావాలంటే. ఇప్పుడు మనం పబ్లిక్ యూనివర్సిటీకి ఏమేమి కావాలో అన్నీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు సపోజ్ నేను అప్లై చేయాలి అనుకున్నాననుకో, మల్టిపుల్ నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్‌కి అప్లై చేయొచ్చా? నాకేదొస్తే దాంట్లో బెస్ట్ చేసుకోవచ్చా? అవునక్క. మనకి ఎన్ని కావాలంటే అన్ని యూనివర్సిటీస్ అప్లై చేసుకోవచ్చు. ఇంకోటేంటంటే ఒకే యూనివర్సిటీలో మనం 2 అప్లికేషన్స్ కూడా పెట్టుకోవచ్చు. లైక్ మనకి కంప్యూటర్ సైన్స్ ఉంటది. కంప్యూటర్ సైన్స్ ఇన్ డేటా సైన్స్ కూడా ఉంటది. సో, ఒకేసారి 2 అప్లికేషన్స్ కూడా ఒకే యూనివర్సిటీకి కూడా పెట్టుకోవచ్చు. అండ్ కొన్ని యూనివర్సిటీ అవి అలౌ చెయ్యవు. సో, వెబ్‌సైట్‌లో అన్నీ చూసుకొని మనం అప్లై చేసుకునే టైంలో ఒక యూనివర్సిటీకి ఎన్ని అప్లికేషన్స్ అని చూసుకోవాలి. అండ్ మనం మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మల్టిపుల్ యూనివర్సిటీస్‌కి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు. లైక్ సర్టెన్ నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ చూజ్ చేసుకోవాలని. సో, ఇప్పుడు ఇది అప్లై చేయడానికి ఏ వెబ్‌సైట్ అనేది ఫాలో అయితారు జనరల్‌గా? అంటే ప్రతి ఒక్క యూనివర్సిటీకి వాళ్ళ వెబ్‌సైట్ వెబ్‌సైట్. ఉంటది. ఓకే. ఫర్ ఓన్ వెబ్‌సైట్. ఓకే. టీయూ బెర్లిన్‌కి ఒక వెబ్‌సైట్ ఉంది. యూనివర్సిటీ ఆఫ్ బాన్‌కి ఒకటుంది. అలా డిఫరెంట్ యూనివర్సిటీకి డిఫరెంట్ వెబ్‌సైట్స్ ఉంటాయి. సో, అక్కడికెళ్ళి యూజ్ చేసుకోవాలి. అండ్ కొన్ని యూనివర్సిటీస్ అంటే యూని అసిస్ట్ అని ఒక థర్డ్ పార్టీ వెబ్‌సైట్ యూజ్ చేస్తారు. అంటే మన అప్లికేషన్ డైరెక్ట్ యూనివర్సిటీకెళ్ళే ముందు వీళ్ళ దగ్గరికెళ్ళి వీళ్ళు వెరిఫై చేశాక ఓకే అనుకుంటే దాన్ని యూనివర్సిటీకి ఓకే. ఫార్వర్డ్ చేస్తారు. సో, ఇప్పుడు ఇదంతా ప్రాసెస్ పబ్లిక్ యూనివర్సిటీకి. ఒకవేళ అంటే పబ్లిక్ యూనివర్సిటీకి ఈ క్రైటీరియా మ్యాచ్ అవ్వలేనోళ్ళందరూ పబ్లిక్ యూనివర్సిటీకి ఎలిజిబిలిటీ కాదు. ఏ హ్మ్. ఒక్కటి మ్యాచ్ అవ్వకపోయినా ఎలిజిబిలిటీ కాదు. సో, వాళ్ళకి ఇంకా మిగిలిన ఆప్షన్ ప్రైవేట్ యూనివర్సిటీ. ప్రైవేట్ యూనివర్సిటీ బెస్టా? కాదా? ఎందుకంటే అది చాలా మనీ కదా! హ్మ్. సో, ఇప్పుడు అంత మనీ ఇన్వెస్ట్ చేయడం ఓకేనా? అసలు అంటే నీ పర్స్‌పెక్టివ్ ఏంటి అనేది? ఓకే. దానికంటే ముందు నేనొక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. పబ్లిక్ రావడం కొంచెం కష్టమే. బట్ అవేర్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. రిసర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ తనకి సీజీపీఏ 6.5, ఐఎల్టీఎస్ 6 బట్ హి ఈస్ స్టడీయింగ్ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ పాడర్బాన్.
అది ఒక పబ్లిక్ యూనివర్సిటీ. నేనిప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీ. నేను మాస్టర్స్ చేసేది. సో, వాళ్ళకి 8 సీజీపీఏ ఉంది. ఐఎల్టీఎస్ కూడా బావుంది. బట్ దే ఆర్ స్టడీయింగ్ ఇన్ ప్రైవేట్. సో, ఓకే. రిసర్చ్ అండ్ అవేర్‌నెస్ ఆర్ చాలా ఇంపార్టెంట్. మనకి హుహు. స్కోప్ ఎక్కడో ఒక దగ్గర ఉంటది. కాకపోతే రిసర్చ్ చాలా చేయాలి. కనెక్షన్స్ పెంచుకొని తెలుసుకోవాలి. వాళ్ళు ఏ యూనివర్సిటీలో చదువుతున్నారు అని. నీ ఓకే. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే ఇన్‌స్టాగ్రామ్ ఆర్ లింక్డ్ఇన్ కొన్ని సోషల్ మీడియాస్ ఉంటాయి. వాళ్ళతో కనెక్ట్ అయ్యి, యూనివర్సిటీ వాళ్ళతో కనెక్ట్ అయ్యి చేసుకుంటే కొంచెం బెటర్ ఛాన్స్ ఉంది అంటే పబ్లిక్‌లో రావడానికి. ఓకే. అంటే మనం అప్లై చేశాక కూడా మన ఫాలో అప్ లాగా చేసుకోవాలంటావా? ఇండియాలో ఉన్నప్పుడు సీనరీ వేరేలా ఉంటది. లైక్ మనం అప్లై చేసుకోవాలి వస్తదా? రాదా? అని. కాకపోతే ఇక్కడున్న వాళ్ళతో ఆల్రెడీ స్టడీ చేస్తున్న వాళ్ళతో మాట్లాడితే మనకు క్లియర్ పిక్చర్ వస్తది. లైక్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి? హుహు. వాళ్ళకి సీజీపీఏ ఎంత ఉంది? వాళ్ళకొచ్చిందా? లేదా? అని మనకు కొంచెం ముందే హోప్ వస్తదన్నమాట. ఓకే. దాన్ని బట్టి డిఫరెంట్ ఆప్షన్స్ మనం వెతకడం గాని, ఇంకా అప్లికేషన్స్ పెట్టడం గాని చేస్తాము. సో, ఇక్కడొక హోప్ అనేది తెలుస్తుంది. అంటే ఇప్పుడు జనరల్‌గా ఒక ఇండియా నుంచి అప్లై చేసే వాళ్ళ పర్స్‌పెక్టివ్ ఎలా ఉంటదంటే, నాకు మార్క్స్ తక్కువొచ్చాయి. సో, ఐయామ్ నాట్ ఎలిజిబుల్ టు పబ్లిక్ యూనివర్సిటీ. ప్రైవేట్ యూనివర్సిటీకే అప్లై చేసుకుందాం అన్నట్టు అంటారు. హ్మ్. కానీ ఏంటంటే, నువ్వు చెప్పేది మార్క్స్ తక్కువొచ్చినా ఇక్కడ సినారియో అనేది వేరేగా ఉంటది. అంటే వేరేగా మార్క్స్ తక్కువొచ్చినా మన ఫాలో అప్ ఇలా మనం చేసుకొని, ఇలా మనం రీసెర్చ్ అనేది చేసుకుంటే పబ్లిక్ యూనివర్సిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనేదే కదా! హ్మ్. సో, అట్ లాస్ట్ లైక్ ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్. యాక్చువల్‌గా ఇది చాలా మంచి ఆప్షన్. ఎందుకంటే జనరల్‌గా ఎప్పుడు పబ్లిక్ యూనివర్సిటీకే మీరు టార్గెట్ చేయండి. ఇన్ కేస్ అది వర్కౌట్ అవ్వట్లేదు అనుకుంటే గనక ప్రైవేట్ దానికెళ్ళండి. ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీ అంటే మనకి చాలా ఎక్స్‌పెన్స్‌తో కూడుకున్నది గదా! సో, తను చెప్తున్న ఎక్స్‌పీరియన్సెస్ బట్టి తనకి తక్కువొచ్చినోళ్ళకి కూడా పబ్లిక్ యూనివర్సిటీ వచ్చిందంటే సో, మీరు కూడా బాగా ట్రై చేయాలి. సో, ఇప్పుడు మనం పబ్లిక్ యూనివర్సిటీకనేది 100% టార్గెట్ చెయ్యండి. ఇన్ కేస్ అది అవ్వట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే ప్రైవేట్ యూనివర్సిటీకి అప్లై చేయండి. అంటే ఇప్పుడు మనం పబ్లిక్ యూనివర్సిటీ కోసం ట్రై చేసే గ్యాప్‌లో మనకి ప్రైవేట్ యూనివర్సిటీ సీట్స్ ఏమైనా ఫుల్ అయిపోతాయా? చెప్పాలంటే పబ్లిక్‌లో ఈ కాంప్లికేషన్ ఉంటది. కంప్యూటర్ సైన్స్ కానీ ఓన్లీ 20 సీట్సే రిజర్వ్ అయ్యి ఉంటాయి. సో, ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్ అండ్ ఆల్సో మెరిట్ చెక్ చేస్తారు. కానీ ప్రైవేట్‌కి ఆ ప్రాబ్లమ్ ఏమి ఉండదు. గివ్ ఎన్ నంబర్ ఆఫ్ సీట్. బట్ ఏంటంటే ఒకవేళ నువ్వు పబ్లిక్‌కి ట్రై చేస్తూ ఇఫ్ యూ ఆర్ నాట్ ష్యూర్ అబౌట్ ద సీట్ మీన్‌వైల్ నువ్వు ప్రైవేట్‌కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే. అండ్ నీకు ఆఫర్ లెటర్ వస్తది. దాన్ని హోల్డ్‌లో పెట్టు. అసలు ప్రాసెస్ అనేది ఏ మంత్‌లో స్టార్ట్ అయితది? ఇప్పుడు మనకి 2 ఇంటెక్స్ ఉంటాయక్క. జనరల్‌గా అయితే 2 ఇంటెక్స్ ఉంటాయి. సమ్మర్ అండ్ వింటర్ అని. సమ్మర్ అయితే మనం ఇక్కడికి ఏప్రిల్ వరకొస్తాము. సో, మనం ప్రాసెస్ వింటర్ నుంచి స్టార్ట్ చేస్తే బెటర్. అంటే అక్టోబర్ గాని, సెప్టెంబర్ నుంచి మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే, ఒకవేళ పబ్లిక్ అయితే ఇంకా ముందు నుంచి చేసుకుంటే బెటర్. లైక్ మే ఓకే. అట్‌లీస్ట్ 1 ఇయర్ ముందు చేసుకుంటే బెటర్. సో, ఒకవేళ ఇప్పుడు ప్రైవేట్ అయితే తక్కువ టైమ్ అయినా పర్లేదు. వితిన్ 3, 4 మంత్స్ మీకు ఆఫర్ లెటర్ వస్తది. వీసా కూడా వచ్చేస్తది. సో, ఈ ఇయర్ నుంచే నేను అప్లై చేసుకుంటా. అంటే మే నుంచి డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని అన్నీ చేసేసరికి నవంబర్ అయితది. నవంబర్ నుంచి నేను పబ్లిక్ యూనివర్సిటీ నేను అప్లై చేశాననుకో, బై మార్చ్ అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ యూనివర్సిటీకి టార్గెట్ చేద్దాం. బై మార్చ్ మనకొకటి ఐడియా వచ్చేస్తది. హ్మ్. ఏంటంటే మనకు పబ్లిక్ యూనివర్సిటీ వచ్చే పాసిబిలిటీ ఉందా? లేదా? అనేది. సో, ఇన్ కేస్ అది రాకపోతే అప్పుడు మనకి ప్రైవేట్ యూనివర్సిటీలో ఎలాగో ఎప్పుడు ఓపెన్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి నేను అటెళ్ళొచ్చు. సో, అది ఏంటంటే పబ్లిక్ యూనివర్సిటీకి బాగా టార్గెట్ చేయండి. ఇన్ కేస్ అది అవ్వట్లేదు అన్న కేస్‌లో ప్రైవేట్ యూనివర్సిటీకి అప్లై చేయండి. ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ లైక్ మనకి మనీతో కూడుకున్నది అండ్ మోర్ లైక్ స్టడీ అనేది కూడా పబ్లిక్ యూనివర్సిటీలో బావుంటది కాబట్టి సో, టార్గెట్ టు పబ్లిక్ యూనివర్సిటీ.